ఇలాంటి ఫ్రెండ్స్ మాత్రం ఎవ్వరికి ఉండకూడదు. పక్కన ఉండి కూడా గుర్తుపట్టలేనంత పాజిటివ్ గా కనిపిస్తుంటారు. అన్నం పెట్టిన వాడి చేతికి ఉంగరాలే తీసుకునే రకం అని ఒక్కోసారి మనం ఎక్కడైనా చదువుతుంటాం, వింటుంటాం. అలాంటి ఫ్రెండ్స్ ని సైంటిస్టులు తప్ప ఇంకెవ్వరు కూడా గుర్తుపట్టలేరు. మనము ఏదైనా మంచి చేస్తే దానికి మంచే చేయాలి, చెడు చేయకూడదు. చెప్పాలంటే అవసరాల కోసం చేసేది, హార్ట్ఫుల్ గా చేసే ఫ్రెండ్షిప్ అయితే కాదు. మనమేమనుకుంటాం, పచ్చ కామెర్లు ఉన్న వాడికి ఊరంతా పచ్చగా కనిపిస్తుంది అని అంటుంటారు కదా. నాలాంటి రియాక్షన్ మన ముందే ఉంటుంది అని అనుకోవడం పొరపాటు. అవసరాలకు సంబంధించిన ఫ్రెండ్షిప్ చేయడం వల్ల వచ్చేదేమీ లేదు. అవసరాలు ఉన్నాయి కదా, అవసరాల వరకు ఉండడం కరెక్ట్. మన ఫ్రెండే కదా అంత మనకు సపోర్ట్ చేస్తుంది అంటే గ్రేట్ కదా. మనకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తుంది, ఏం ఆశించకుండా మనకు హార్ట్ఫుల్ గా అంత హెల్ప్ చేస్తుంది. అదొక్కటి అవసరం ఉంది కాబట్టి చేస్తుంటారు ఫ్రెండ్షిప్. అలాంటి అవసరం ఉంది కాబట్టి ఇది మంచి పని చేసినా గానీ అంత ప్రాబ్లం ఉంది చూడండి. ఇంత హెల్ప్ చేసినప్పుడు ఇంత మంచి ప్యూర్ గా ఉన్నారని వెనకాల అలా చెప్పుకుంటుంటే నీకు కూడా వాల్యూ ఉండేది. ఇక్కడ వాల్యూ తగ్గకపోయింది, ఎటు కాకుండా అయిపోయింది. ఇప్పుడు నిజం ఎప్పుడు మారదు కదా, అక్కడ నిజం ఏంటో బయటపడింది. ఎక్కడైనా నమ్మకం అనేది ఉంటుంది. ఈ నమ్మకం పోయిన తర్వాత దాన్ని మళ్ళీ ఎలా రీప్లేస్ చేసుకోగలరు? హెల్ప్ చేసినప్పుడు అది హార్ట్ఫుల్ గా ప్యూర్ గా చేయాలి. మన దగ్గర అలాంటి అలవాటు లేనప్పుడు ఇతరులను చూసి నేర్చుకోవాలి. కానీ వాళ్ళు అంత మంచిగా ఎలా ఉన్నారు, నువ్వెలా ఎందుకు లేవు అని అంటే నీకున్న మనస్తత్వమే. ఒకరు మనకు బాధలో ఉన్నారన్నప్పుడు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి, ఏవి ఆశించకుండా చేయాలి. అంతే ప్యూర్ గా ఉండాలి, ఎలాంటి గర్వం అనేది ఉండకూడదు. కానీ దాన్ని నిలబెట్టుకోవాల్సింది ఎవరు? హెల్ప్ తీసుకున్న వాళ్ళు. హెల్ప్ తీసుకుందే కాకుండా మళ్ళీ మంచి చేసిన వాళ్ళ మీద కూడా బురద చల్లేంత గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా మనం గుర్తుపట్టాల్సిన విషయం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కానీ ఇవి కొంతమందికి ఎక్స్పీరియన్స్ అవుతుంటాయి. అలాంటివి మనం మాట్లాడినప్పుడు మాత్రమే అలాంటివి జరగకుండా ఇంకొకరు కొంచెం జాగ్రత్త తీసుకుంటారు కాబట్టి